మనోకామన దేవి అని మనం అంటాం. మనకామన దేవి అని చెప్పేసి నెట్లో ఇస్తాడు. పార్వతీదేవి తాలూకు అవతారమైన భగవతీదేవికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం ఇది. నేపాల్లోని గండకీ ప్రావిన్సెస్లో ఉంటుందన్నమాట. గోర్ఖా జిల్లాలో ఈ దేవాలయం ఉంటుంది. ఇది హిందూ దేవాలయాల్లో ప్రముఖమైన దేవాలయం. సముద్ర మట్టానికి 1300 మీటర్ల ఎత్తులో, అంటే 4300 అడుగుల ఎత్తులో నేపాల్ దేశంలో ఉంటుంది. గండకీ ప్రావిన్సెస్లో అనమాట. ఈ చాలా ప్రాముఖ్యత పొందినటువంటి దేవాలయాల్లో ఈ దేవాలయం కూడా ఒకటి. ఇది మనకామన దేవాలయము అని అంటారు. 17వ శతాబ్దంలో ఇద్దరు గోర్ఖా రాజులు రామ్సా తర్వాత పృథ్వీపతిషా పాలనలో నిర్మించబడింది. నేపాలీ పురాణాల ప్రకారం తెలుస్తుంది. ఇది గోర్ఖా రాణి మనకామన దైవిక శక్తులను కలిగి ఉంది అని చెప్పి వీళ్ళ తాలూకా నమ్మకం. ఇక్కడ చాలా విశిష్టంగా అనేక మంది దర్శిస్తూ ఉంటారన్నమాట ఈ ప్రాంతాన్ని. హనుమాన్ యాత్ర ట్రావెల్స్ మేమంతా మనోకామనకు వచ్చాము. ఇప్పుడు ఈ మనోకామన చరిత్ర ఏంటంటే, రాజుగారు రాణి గారు ఇద్దరు భార్యాభర్తలుగా ఉన్నప్పుడు రాజుగారు తన భార్య అయిన రాణి గారు దైవశక్తులతో ఉన్నది. ఆమె ఏదైనా సరే దైవశక్తులతో ఆమె కనిపిస్తూ ఉన్నది. ఆ రాజుగారికి కొన్ని సంవత్సరాలు ఆమె పరీక్షిస్తూనే ఉన్నారు రాజుగారు. ఒకసారి ఒక మంచి రోజు చూసుకొని ఆ రాణిగారితో చెప్తాడు, మీలో చాలా దైవశక్తులు ఉన్నాయి అని. అనంతో ఈయన సింహరూపంగా మారిపోతాడు. వెంటనే మరణిస్తాడు. ఆ మరణించిన తర్వాత ఆ రోజుల్లో ఏంటంటే సతీ సహగమనము అనేది బాగా ఉండేది. ఆ శవం మీద ఈమె కూడా అంత్యక్రియల పైన తన యొక్క శరీర దహనాన్ని చేసుకోవటానికి ఆమె కూడా కూర్చొని సతీ సహగమనానికి ఆమె పాల్పడి ఇద్దరు మరణిస్తారు. మరణించిన తర్వాత రాజుగారు కళ్ళలోకి వచ్చి చెప్తాడు అక్కడ ఉన్న వాడికి, 6 నెలల్లో మళ్ళీ మీకు కనిపిస్తాను అని. ఒకసారి ఒక రైతు పొలంలో దున్నుతుండగా ఒక రాయితో ఉంటుంది. ఆ రాయిని తొలగిద్దామని పక్కకి జరిపేటప్పుడు ఈ పలుపు కొస తగిలి దాంట్లో నుంచి రక్తము పాలు కారిపోతుంది. ఆ ప్రవాహాన్ని ఎవ్వరు కూడా ఆపలేకపోయారు. అది రక్త ప్రవాహం పాల ప్రవాహం జరుగుతున్న సమయంలో ఏం జరిగిందంటే, ఒక తంత్ర వైద్యుడిని తీసుకొచ్చి ఆ పాలు రక్తము ఆగిపోయేటట్టుగా వీళ్ళు పూజ జరిపిన తర్వాత అయిపోతుంది. ఇది మనోకామనగా అంటే ఏంటి, కోరిన కోరికలు తీర్చి అమ్మవారుగా అయింది అక్కడ. ఇప్పుడు 1970 ఆ సంవత్సరంలో దీన్ని నిర్మించారు పునర్నిర్మాణం. ఈ భూకంపనలు ప్రకంపనల వల్ల కూడా భూకంపన వల్ల కూడా నిర్మాణం పోయింది, మళ్ళీ బాగు చేశారు. మనోకామనకి వెళ్ళి ఎవరైనా కోరికలు కోరుకుంటే ఈ నేపాల్ దేవస్థలే కాదు, ఇతర వచ్చే వాళ్ళందరూ కూడా కోరిన కోరికలు తీర్చుకుంటే అమ్మవారు తప్పక తీరుస్తుందనే నమ్మకంతో ఇంత ప్రయాణం చేసి వస్తారు వీళ్ళంతా. ఎంట్రన్స్ గేట్ అనమాట. ఎంట్రన్స్ ఇలాగ లోపలికి మనం వెళ్ళడానికి, ఎందుకంటే ఇక్కడ పైకి వెళ్ళడానికి రోప్వే నిర్మాణం అనేది జరిగింది. రోప్వే నిర్మాణం జరగనప్పుడు మనం ఒక రోజు గుర్రాల మీద కానీ డోలీ మీద కానీ లేదా కర్రలు పట్టుకొని నడిచెక్కడం కానీ చేయవలసినటువంటి పరిస్థితి ఉండేది. చాలా కష్టసాధ్యమైనటువంటి యాత్రగా ఉండేది. ఎవరో వెళ్ళడానికి ఇష్టపడేవారు కాదు. కేదార్నాథ్ అమర్నాథ్ కంటే కష్టమైనటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు అలా కాకుండా ఇక్కడ వరకు బస్సు సదుపాయం లేదంటే వెహికల్స్ రావడానికి ట్రాన్స్పోర్ట్ సదుపాయం కల్పించి ఇక్కడ నుండి కొండ దాటి వెళ్ళాలి వేరే కొండ ప్రాంతానికి. చాలా పెద్ద రోప్వే అనమాట. ఇది చాలా పెద్ద రోప్వే. మీకు చూపిస్తాను. ఇగో ఇక్కడ టికెట్ టైమింగ్స్ చూడండి. ఏ టైమింగ్స్ నుండి ఏ టైమింగ్స్ అన్నది టికెట్ కౌంటర్ దగ్గర ఉంటారు. ఈ తర్వాత ఆ రోప్వేకి ఇచ్చేటువంటి టికెట్లు ఆపేస్తారు. కానీ రోప్వే పనిచేస్తుంది, ఎందుకంటే పైన ఎక్కిన వాళ్ళకి కిందకి దింపడానికి మిగతా సదుపాయాలకు సంబంధించిన బోర్డు ఇది. ఇక్కడ కూడా మనకి ఏ టైమింగ్స్లో ఏం దొరుకుతాయి ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ నుండే రోప్వే అనేటువంటి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ టికెట్ తీసుకోవాలి. టికెట్ 700, 670 రూపాయలు తీసుకున్నారు. ఇది మారుతూ ఉంటుంది మరి పరిస్థితులు బట్టి. వీళ్ళంతా కూడా మాతో పాటు వచ్చిన వాళ్ళు అనమాట. మొత్తం మేమంతా ఒక టీమ్గా వెళ్ళాం. మొత్తం 37 మంది. తర్వాత
అక్కడ ఇద్దరు మమ్మల్ని తీసుకెళ్ళిన వాళ్ళు, తర్వాత వంట చేయడానికి వాళ్ళకి అన్నిని. ఇక్కడ టికెట్లు చెక్కింగ్ అవుతుంది. ఇక్కడ టికెట్లు చూడండి చెక్ చేస్తున్నారు. ఇక్కడ టికెట్లు చెక్ చేస్తారు. 500 రూపాయల నోట్లు మనకి ఇక్కడ చెల్లలేదు. మేము ఇండియా తాలూకు 500 నోట్లు అనేవి మేము తీసుకోమని చెప్పారు. 100 రూపాయలు 200 రూపాయలు తీసుకుంటున్నారు కానీ 500 ఇక్కడే తీసుకోలేదు, మిగతా దగ్గర తీసుకున్నారు. కానీ ఇక్కడ అబ్జెక్ట్ చేస్తే అప్పుడు ఒక బ్యాంక్ ఎంప్లాయ్ ఒక ఆయన ఉన్నారు, ఆయన వెళ్ళి లోపల మేనేజర్ గారితో మాట్లాడి ఇక్కడే టికెట్లు చేయించుకొని వచ్చి రావడం అనేటువంటిది జరిగింది. మేమందరం టికెట్ చెకప్ చేసుకొని లోపలికి వెళ్ళాం. ఇది మెయిన్ గేట్ దాటి లోపలికి వస్తున్నప్పుడు ఇది ఎంట్రన్స్ అనమాట. ఇలా లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళడం దేనికంటే రోప్వే ఎక్కడానికి ఇది ఒక వే. అంటే ఇక్కడ నుండి లైన్లో ఉండాలి. రోప్వేలో ఏంటంటే 5-6 మించి వెళ్ళడానికి అవ్వదు రోప్వేలో. అది అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే రోప్వేలో దాని బ్యాలెన్స్ కోసం తక్కువ మంది, హెలికాప్టర్లాగే మీకు చూపించాను, హెలికాప్టర్లో కూడా 5-6 మించి ఉండరు. ఇగో రోప్వే చెక్ చేస్తున్నారు చూసారో, ఆన్లైన్ చెక్కింగ్ అనమాట. తర్వాత ఇక్కడ పోలీసులు వాళ్ళు ఉంటారు, కొద్దిగా స్ట్రిక్ట్గానే ఉంది, బాగుంది. ఇలా లైన్లో నిలబడాల. లైన్లో కొంతసేపు నిలబడిన తర్వాత 5-5 వస్తే రోప్వే చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. మేము వెళ్ళింది ఆదివారం అవడం వల్ల, అమ్మవారి దర్శనం చేసుకోవడానికి ఎక్కువ మంది రావడం వల్ల మనకు కొద్దిగా రద్దీగా కనబడుతుంది. కానీ మిగతా రోజులు కొద్దిగా తగ్గుతుంది. ఎందుకంటే పరీక్షలు అయినటువంటి సందర్భం, తర్వాత ఏది ఆదివారం అవడం వల్ల. కానీ ఇగో ఈమె చెక్ చేసింది చూడు, నా టికెట్ కూడాను ఇగో ఎలా చెక్ చేస్తుందో. అక్కడ ఆన్లైన్ చెకింగ్ అయింది. తర్వాత ఈవిడ ఏం చేస్తుందంటే టికెట్ తీసుకొని ఒక మొక్క చింపి మనకి కింద పైకి వెళ్ళేది చింపేస్తుంది. తర్వాత కిందకు వచ్చేది ఆవిడ మళ్ళీ మనకి ఇచ్చేస్తుంది. ఆ చెకింగ్ అయిన తర్వాత లోపలికి అలౌ చేస్తారు. లోపలికి అలౌ చేసి పంచ్ చేసింది అనమాట. ఇలాగ అలౌ చేస్తారు. ఇలా చేసిన తర్వాత మనం రోప్వేకి 5 ఎక్కించుకుంటారు. 5 అక్కడ లైన్లో ఎవరమంటే వాళ్ళు మా ఫ్యామిలీ అనడానికి లేదు ఇంకక్కడ. ఎందుకంటే అడ్జస్ట్మెంటు కాబట్టి మనం ఒకవేళ మన 2-3 ఉంటే మిగతా వాళ్ళు 2-3 కలుపుతారు. ఆ రకంగా రోప్వేలో జర్నీ చేయవలసి వస్తుంది. ఇది రోప్వే చాలా పెద్ద రోప్వే, చిన్నది కాదు. మీకు చూపిస్తాను, చాలా సర్వాంగ సుందరంగా ఉంటుంది. ఈ రసీదు ఇచ్చాడు కదా, ఈ రసీదు దేనికంటే మనం రోప్వేలో ఎక్కినప్పుడు ఫోటో తీసాడు. ఆ ఫోటోని మన కిందన కలెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం మొత్తం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేస్తున్నప్పుడు కలెక్ట్ చేసుకోవచ్చు. ఇదిగోండి రోప్వే మాత్రం చాలా, ఈ రోప్వే కోసమన్నా అమ్మవారి దర్శనంకి వెళ్ళాలి అన్నంతగా ఉంది. అంత చక్కగా రోప్వే ఉందన్నమాట. రోప్వే కోసం అన్నా వెళ్ళాలి అంటే, ఈ రోప్వే కోసం అంటే రోప్వే ఎక్కిన తర్వాత మనకి చూడండి అంత సర్వాంగ సుందరం, అంత హిమాలయాల్లో ఈ ప్రాంతాలని చూడాలి అంటే 2 కళ్ళు చాలా అండి. మనం నోటి మాటని చెప్పడం కాదు, ఒక్కసారి మనం వెళ్ళి ప్రశాంతంగా అక్కడ ఆ వైగో గండకీ నది హిమాలయాల నుంచి అలా పారుతూ చల్లగా ఉంటాయి నీరు. ఇక్కడ మనకి శాలిగ్రామాలు దొరుకుతాయి. నదిలో ఎక్కడ చేయిపెట్టినా శాలిగ్రామం దొరుకుతుంది. కావలసినన్ని శాలిగ్రామాలు మనం విష్ణు శాలిగ్రామం, శివ శాలిగ్రామం, ఇలాగ ఏవో పేర్లు ఉంటాయి, అవన్నీ కూడా శాలిగ్రామాలు దొరుకుతాయి. చూడండి కిందన ఇల్లులు చూడండి, పైనుండి ఎక్కడి నుండో రోప్వే వెళ్తుంది. చాలాసేపు జర్నీ చేసింది. ఇంతసేపు జర్నీ చేసిన రోప్వేలు నేను ఎక్కలే. రోప్వేలు చాలా ఎక్కాను కానీ చాలా ఎక్కువసేపు జర్నీ చేసాం ఈ రోప్వే. ఇదంతా కొండలు దాటుకుంటూ అవతల కొండను దాటి అవతలకి వెళ్ళింది అనమాట. చాలా పెద్ద జర్నీ, లాంగ్ జర్నీ. చిన్న ఏదో 5 నిమిషాలు, 2 నిమిషాలు, 3 నిమిషాలు రోప్వేలు కాకుండా ఎక్కువసేపు రోప్వేలు. హెలికాప్టర్లో వెళ్ళిన ఫీలింగ్ కలిగింది. సేమ్ అలాగే తయారు చేసిన డిజైనింగ్ రోప్వే అయినప్పటికీ కూడా హెలికాప్టర్లో వెళ్ళిన ఫీలింగ్ కలిగింది. మీరు అలాగా దేవాలయంకి వెళ్తున్న తోవలో ఈ అమ్మవారి తాలూకా పూజ సామాగ్రిలు, జెండాలు, చిన్న చిన్న బొమ్మలు ఇవన్నీ కూడా అమ్ముతారు. వీళ్ళంతా కూడా స్థానికులు అనమాట. వీళ్ళంతా నేపాల్ సంబంధించిన వాళ్ళే ఉంటారు మ్యాక్సిమం. అయితే మన వాళ్ళు కూడా ఉన్నా వాళ్ళతో పాటు కలిసిపోతారు అనమాట. అందువల్ల పోల్చలేం. ఇగో మా రాజుగారు, మా వీళ్ళు కొలీగ్స్, కృష్ణరాజు గారు, తర్వాత రామరాజు గారు వాళ్ళును. ఇగో ఇవన్నీ సామాన్లు. ఇవి చాలా వింతగా అనిపించాయి. వీళ్ళకి ఎక్కువ మంది కొనుక్కుంటున్నారు చెక్కతో చేసిన సామాన్లు. ఇగో అమ్మవారి గుడికి వచ్చాము. అమ్మవారి గుడి మాత్రం అదే గుడి, అమ్మవారు అదే గుడి. కానీ చాలా టైం పడుతుంది. లైన్లోకి నిలబడితే మాకు 2 hours పట్టింది. డబ్బులు తీసుకొని లోపల పంపించే ప్రక్రియ మాత్రం ఇక్కడ లేదు. నేను భారతదేశంలో అన్ని టెంపుల్లో తిరిగాను. ఇండియాలో అయితే డబ్బులు ఇస్తే పంతులు తీసుకెళ్ళి దర్శనం చేయించి తీసుకొచ్చేస్తారు. ఇక్కడ మాత్రం అది లేదు. ఇక్కడ ఖచ్చితంగా
2 గంటలు లైన్లో నిలబడ్డాం. అదృష్టం ఏంటంటే మేము సాయంత్రం వచ్చాం కాబట్టి ఉదయం వెళ్ళిన 4 గంటలు 5 గంటల లైన్లో నిలబడ్డారు, మేము 2 అవర్స్ లైన్లో నిలబడ్డాం. ఇది అమ్మవారి తాలూకా మెయిన్ టెంపుల్, అదొక్కటే టెంపుల్, ఇంకేం ఉండదు. ఆ పక్క నుండే పైకి లైన్లో ఉంటుంది, పైకి చాలా పై వరకు లైన్ ఉంటుంది. ఆ లైన్ అంతా పూర్తయితే అమ్మవారి దర్శనం. లోపల ఎలాగా తీయకూడదు. దగ్గరలో మేము ఇప్పుడు మీకు చూపిస్తున్నదే అమ్మవారి గుడి, ఆ ప్రాంగణం. ఆ కొండ మీద ఉన్న చిన్న ఒక ఇల్లులు అన్నీ కలిపిన ఒక 50-60 ఇల్లు ఉంటాయి. మరి ఇవి ఎలా వెళ్తున్నారో ఎలా వస్తున్నారో ఎలాగో మనకు అర్థం కాదు, కానీ వాళ్ళకి వేరేగా తోవందో లేదో మనకు తెలియదు. కానీ ఎంత సామానం బయటికి పైకి కొండ మీదకి ఇంత జర్నీ చేయడం కూడా అంత అసామాస్య విషయం అయితే కాదు. అమ్మవారి తాలూకా అనుగ్రహం అందరికీ ఉండాలి, నా ఒక్కడికే అని కాదు. ఇప్పుడు కూడా నేను అమ్మవారిని కోరుకునేది ఏంటంటే అందరూ సుఖంగా ఉండాలి. పశుపక్షాదులు వృక్షాలు అన్నీ మనకి సహాయం చేసే ప్రతి జీవరాశి కూడా సుఖంగా ఉండాలి. ఈ చెట్టుకు కూడా ఏదో చరిత్ర చెప్పారు, అక్కడ మనకు తెలియదు, కానీ హిందీలో అతను ఏదో చెప్పాడు. ఈ చెట్టు గురించి చాలా విశేషత చెప్పాడు. మనకి దాని గురించి సరిగ్గా అర్థం అవ్వలేదు, అది నెట్లో కూడా పెద్దగా కనబడలేదు కాబట్టి నేను ఏం చెప్పలేను. మళ్ళీ దిగినప్పుడు కూడా చూడండి ఎంత చక్కగా ఆ వాతావరణం, తర్వాత ఆ ప్రాంతం పరిసర ప్రాంతాలు నాకైతే చాలా సరదాగా. అబ్బా, భగవంతుడు నాకు కళ్ళుకి ఈ అదృష్టం లేకపోతే చూడలేమండి. అమ్మవారి తాలూకా అనుగ్రహమే, అయ్యవారి తాలూకా